సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2025 లో మనకి దీంట్లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, అలాగే ఈ బైక్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్ లో మనకి అవైలబుల్ ఉంది, ఎవ్రీథింగ్ మీకు వన్ బై వన్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బైక్ ప్రొవైడ్ చేసిన అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళకి అయితే థ్యాంక్స్ చెప్పుకుందాము. ఒకవేళ మీరు అమలాపురం నియరెస్ట్ సరౌండింగ్స్ లో ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి అన్ని రకాల వెహికల్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు దూరం నుంచి చూస్తున్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్స్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి తక్కువ డౌన్ పేమెంట్ తో మనకి వెహికల్స్ అనేవి సేల్ చేస్తున్నారు. కాబట్టి సో ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేసి ఆఫర్స్ గురించి కానీ ప్రైస్ గురించి కానీ ఎగ్జాక్ట్ గా మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మరి దీని ఒక వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం మనకి 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్ అండ్ ఇంకొకటి స్టాండర్డ్ వేరియంట్ అండ్ ఇంకొకటి హయ్యర్ వేరియంట్ అనమాట. సో ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది బేస్ వేరియంట్ అని చెప్పొచ్చు. సో 3 వేరియంట్స్ లో కూడా మనకి కంప్లీట్ గా 5 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. సో కలర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అనేది మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక దీని ఒక లుక్స్ అలాగే డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో లుక్స్ పరంగా దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఎప్పటి నుంచో మనకి ఈ బైక్ అనేది చాలా సంవత్సరాల నుంచి మనకి ఈ బైక్ అనేది సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో రన్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ప్లాస్టిక్ అనేది మనకి చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది అనమాట, చాలా తక్కువ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ అనేది అంతా కూడా మనకి ఆల్మోస్ట్ మెటల్ తోనే యూజ్ చేయడం వల్ల మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ కానీ లేదంటే మనకి మడ్ గార్డ్ కానీ ఇంజిన్ గార్డ్ కానీ సైడ్ ప్యానల్స్ కానీ అలాగే బ్యాక్ సైడ్ టైర్ హగ్గర్ కానీ అంతా కూడా మనకి కంప్లీట్ గా మెటల్ తోనే ఉండడం వల్ల మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి ఇక్కడ రౌండెడ్ మిర్రర్స్ అనేవి కనిపిస్తాయి. మిర్రర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ గా చూసుకుంటే ఇక్కడ మనకి 2 పైలట్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మనకి కంప్లీట్ గా బల్బ్ తోనే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో హాలోజన్ లైట్ చుట్టూ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. కొంచెం రెట్రో స్టైల్ డిజైన్ లో మనకి ఫ్రంట్ ప్రొఫైల్ అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 130mm ట్రావెల్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 130mm అయితే ఉంటుంది. పైన బ్లాక్ అయితే ఉంది, కింద మనకి మ్యాట్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పైన మనకి రిఫ్లెక్టర్ కూడా మనకి అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పినట్టు మనకి కంప్లీట్ గా మెటల్ మడ్ గార్డ్ అనేది ఇక్కడ అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. మంచి స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట బిల్డ్ క్వాలిటీ అనేది. అలాగే నెక్స్ట్ దీని ఫ్రంట్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90 నుంచి స్పోక్ వీల్స్ తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ గా మనకి ట్యూబ్ టైర్స్ అని చెప్పొచ్చు, ట్యూబ్లెస్ అయితే కాదు. సో ఫ్రంట్ సైడ్ మనకి సీ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బెటర్ రోడ్ గ్రిప్ మనకి ఈ టైర్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఏబిఎస్ రింగ్ అయితే ఉంటుంది. అలాగే డ్యూల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్ తో దీని బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారు. సో ఇప్పటివరకు నేను రైడ్ అయితే చేశాను, నాకైతే మాత్రం బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase norms కి అప్డేట్ చేయబడిన ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 20.2 PS పవర్ ని 6100 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 27 Nm టార్క్ ని 4000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు నేను రైడ్ అయితే చేశాను, రైడ్ చేసి ఇప్పుడు ఈ షూట్ కి తీసుకొచ్చాను అనమాట. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో పర్ఫార్మెన్స్ గురించి ఇన్ డీటెయిల్ గా నేను రైడ్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. రైడ్ రివ్యూ గురించి అయితే మీరు వెయిట్ చేయండి. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. సో సంప్ గార్డ్ కూడా మనం కావాలనుకుంటే మీరు యాక్సెసరీస్ లో వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకా ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5-speed గేర్ బాక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉంది. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు సెంటర్ స్టాండ్ మనకి కంప్లీట్ గా బ్లాక్ లో ఉంటే మనకి సైడ్ స్టాండ్ అనేది కంప్లీట్ గా మనకి క్రోమ్ టచింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. సో 170mm ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీరు చాలా కంఫర్టబుల్ గా మీరు రిలాక్స్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే రైడర్ ఫుట్ రెస్ట్ అనేది మనకి కంప్లీట్ గా ఫ్లెక్సిబుల్ అయితే ఉందన్నమాట. రబ్బర్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది ఇది కూడా ఫోల్డబుల్ అయితే ఉందన్నమాట. దీని మీద కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జ్
బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు సైడ్ ప్యానల్స్ మీద మనకి ఇక్కడ బుల్లెట్ 350 అని చెప్పేసి ఇక్కడ మనకి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి స్టెప్ అప్ ఫుట్రెస్ట్ ఉంది, అలాగే శారీ గైడ్ రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లేడీస్ కి కంఫర్టబుల్ గా ఉండేలా మనకి ఇక్కడ స్టెప్ అప్ ఫుట్రెస్ట్, శారీ గైడ్ రెండు కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్స్ అని ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైనా అనేది క్లీన్ చేసుకుంటే కనుక చైనా యొక్క లైఫ్ అనేది ఎక్కువైతే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇన్స్టెంట్ గా పికప్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 6 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ ఎమిషన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. రెండు అయితే ఉంటాయి అనమాట, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి రెండు అయితే ఉంటాయి. సో ఇవి కావాలనుకుంటే మీరు మీ హైట్ తగ్గట్టుగా ఒక 6 స్టెప్స్ కు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 120/80 నుంచి స్పోక్ తీస్తూ రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా మనకి ట్యూబ్ టైర్స్ అని చెప్పొచ్చు, ట్యూబ్ లెస్ అయితే కాదు. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సీ టైర్ అనేది ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ లైట్ అనేది కంప్లీట్ గా LED టైల్ ల్యాంప్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 270mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి RLP సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఇటువంటి డిస్క్ అయితే ఉండదు, అలాగే ABS కూడా అయితే ఉండదు అనమాట. మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అలాగే ABS కావాలంటే దీంట్లో మనకి టాప్ అండ్ వేరియంట్ అయితే ఉంటుంది. అది తీసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది దాంట్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ ఒక క్వశ్చన్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా మనకి మంచి కంఫర్టబుల్ గా అయితే ఉందని చెప్పొచ్చు. సో ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా ఉండేలా మనకి దీనికి సీట్ అనేది డిజైన్ చేశారు కాబట్టి మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి క్లోజర్ గ్రాబ్ బార్స్ అనేవి ఇక్కడైతే మనకి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి కేవలం 805mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 5.4 కన్నా అబో హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు కాళ్ళు అనేవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి కర్వ్ వెయిట్ కూడా మనకి 195 kgs వెయిట్ తో రావడం జరుగుతుంది. సో కొంచెం వెయిట్ అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు షోరూమ్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత బైక్ మీద ఎక్కువ కూర్చొని మీరు రైడ్ చేసే ప్రయత్నం చేయండి. సో టెస్టెడ్ వెహికల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఒకసారి టెస్టెడ్ చేసిన తర్వాత మీకు వెయిట్ అనేది మీరు క్యారీ చేయగలుగుతున్నారా లేదా, సో మీ కాళ్ళను కింద అందుతున్నారా లేదా చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ట్యాంక్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు, మనకి రెడ్ కలర్ లో మనకి చాలా ప్రీమియం గా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. సో ట్యాంక్ పైన ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 32 నుంచి 35 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తుంటే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉందన్నమాట. హ్యాండ్ బార్ కంఫర్ట్ అనేది 2 గుడ్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా రిలాక్సింగ్ అయితే ఉందన్నమాట హ్యాండ్ బార్ కంఫర్ట్ అనేది. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఐఎన్ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం ట్రిప్ A ట్రిప్ B అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి దీంట్లో ఇన్బిల్డ్ అయితే చేశారనమాట. సో రెట్రో స్టైల్ డిజైన్ లో మనకి ఒక బటన్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ కింద కానీ చూసుకుంటే ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అండ్ కింద కానీ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అండ్ హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా దీంట్లోనే ఇన్బిల్డ్ అయితే చేశారు. అండ్ కింద కానీ చూసుకుంటే ఇక్కడ హజార్ లైట్స్ అనేది సంబంధించిన స్విచ్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హజార్ లైట్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అల్యూమినియం క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి కింద కానీ చూసుకుంటే USB ఛార్జింగ్ సపోర్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక దీని ఒక కీ అయితే చూడొచ్చు. కీ అని మనకి చూడడానికి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి చాలా రాయల్టీగా మనకి చాలా ప్రీమియం గా డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో సెమీ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. కన్సోల్ లో ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఎనలాగ్ టాకోమీటర్ కనిపిస్తుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, అలాగే లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది. అలాగే డిజిటల్ లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, ఎకో ఇండికేటర్ కనిపిస్తుంది, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే ఓడో ఉంది, అండ్ క్లాక్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది 1,75,500 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,25,000 రూపాయలతో మనకి అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 15,000 లేదంటే 20,000 మధ్యలో మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో మీ సిబిల్ అనేది బాగుంటే కనుక 15,000 రూపాయలతో అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మీ సిబిల్ బాగాలేకపోతే కనుక సో 20 పైన కూడా అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా మీకు డీటెయిల్స్ తెలియాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ గురించి కానీ ఆఫర్స్ గురించి కానీ సో డౌన్ పేమెంట్ గురించి మీరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో చాలా కష్టపడి వీడియో చేస్తున్నా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొంచెం ఛానల్ని సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి మనం ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ ని రైడ్ కి తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్ గా మాట్లాడతాం. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.